సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. బెయిల్ పై ఢిల్లీ కోర్టు విధించిన స్టే పై కేజ్రీవాల్ సవాల్ చేసిన పిటిషన్ ను హైకోర్టు తీర్పు తర్వాతే విచారిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 21న స్టే విధించింది. విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో బెయిల్ స్టే పై సుప్రీంను ఆశ్రయించారు కేజ్రీవాల్. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు ఆగాలని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. బెయిల్ పై ఢిల్లీ కోర్టు విధించిన స్టే పై కేజ్రీవాల్ సవాల్ చేసిన పిటిషన్ ను హైకోర్టు తీర్పు తర్వాతే విచారిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 21న స్టే విధించింది. విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో బెయిల్ స్టే పై సుప్రీంను ఆశ్రయించారు కేజ్రీవాల్. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు ఆగాలని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. బెయిల్ పై ఢిల్లీ కోర్టు విధించిన స్టే పై కేజ్రీవాల్ సవాల్ చేసిన పిటిషన్ ను హైకోర్టు తీర్పు తర్వాతే విచారిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 21న స్టే విధించింది. విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో బెయిల్ స్టే పై సుప్రీంను ఆశ్రయించారు కేజ్రీవాల్. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చే వరకు ఆగాలని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ను అడిగి తెలుసుకుందాం. శిరీష్, శ్వేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఓటు అనేది కూడా లభించలేదు. ఏదైతే ఢిల్లీ హైకోర్టు తనకు కింది స్థాయి కోర్టు ఇచ్చిన బెయిల్ ఏదైతుందో దానిపై స్టే విధిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసిందో దానిపైన అత్యవసరంగా విచారణ జరపాలి, నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు కోర్టు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. సో మొత్తం మీద కూడా కేజ్రీవాల్ బుధవారం వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సో మొత్తం మీద కూడా ఇటు ఢిల్లీ హైకోర్టు డెసిషన్ పక్కన పెట్టి తనకు కింది స్థాయి కోర్టు ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని మంజూరు చేయాలని చెప్పేసి కేజ్రీవాల్ కోరారు. దానిపైన సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్పీ భట్లతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ అనేది కూడా జరిగింది. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనోజ్ సింఘి, విక్రమ్ చౌదరి కేజ్రీవాల్ తరఫున వాదనలు కూడా వినిపించారు. ఇక ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు కూడా వినిపించారు. సో మొత్తం మీద కూడా దీనిపైన కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా వినిపిస్తూ ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను పక్కన పెడుతూ తను ఆర్డర్ ఇచ్చేందుకు మరింత సమయాన్ని కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా హైకోర్టు ఏం చెప్పకుండా దీనిపైన స్టే అనేది కూడా విధించడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో మొత్తం మీద కోర్టు దీనిపై నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జస్టిస్ మిశ్రా మధ్యలో కలగజేసుకుంటూ హైకోర్టు తప్పు చేసిందని చెప్పేసి మీరు భావిస్తున్నారా అని చెప్పేసి కూడా కేజ్రీవాల్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా కేజ్రీవాల్ తదుపరి విచారణ జరిగి ఉత్తర్వుల ఇంటి కూడా వెలువరేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితిని కూడా ఏర్పడింది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.